దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 67వ అధ్యాయం చదువుతున్నానండి. శ్రద్ధగా వినండి. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది గీతము. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును, దేవుడు మమ్మును కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. సెలా. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆమెన్. లూకాసు వార్త 23వ అధ్యాయం చదువుతున్నానండి. శ్రద్ధగా వినండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడి ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు అంటున్నాడండి, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా, ఆయన అంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, నీవన్నట్టే అని పిలాతుతో చెప్పారు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ లేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేనితనిని క్షమించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువేయము అని కేకలు వేసిరి. మూడోమారు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు కనబడలేదు గనుక ఇతని క్షమించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేటుకు అప్పగించెను. వారాయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. 27వ వచనం నుంచి చదువుతున్నానండి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో గొడ్రాండ్రును కనిన గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు
పశ్చిమరానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. పైన కపాలం అనే దానికి ఒకటంకేశారు, కింద అది కల్వరి అని రాయబడి ఉంది. అంటే ఆ స్థలం పేరు కల్వరి. 34 వచనం చదువుతున్నానండి. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. రాజ్యము అనే మాటకి పైన రెండంకేసున్నది, దానికి అర్థం రాశారు కింద ఫుట్నోట్లో. కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యముతో అని పాఠాంతరము. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగిన చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడయ్యుండని చెప్పి దేవుని మహింపరిచెను. చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకునుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలే నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. 50వ వచనం నుంచి చదువుతున్నానండి. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆమెన్. ఈ యొక్క 23వ లోకాసు వార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి మరి అధ్యాయం. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా హింసలు పొందారో, ఎలా ఆయన సిలువ వేయబడ్డారో, ఎలా ఆయన క్షమించారో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. మనకి రక్షణ ఇవ్వటానికి మాత్రమే దేవుడు మనిషి రూపం దాల్చి మన కోసం భూమి మీదకి వచ్చి అడుగుపెట్టి మన పాపాలని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని సిలువనే ఆకారంలో ఆయన మన పాపాలని మోయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆయన మనం పొందాల్సినటువంటి శిక్షని, మనము అనుభవించాల్సినటువంటి ఆ యొక్క ఘోర శ్రమలను ఆయన ఏం చేశాడు, ఆయన శరీరం మీద, ఆయన శరీరంతో మరి శరీరంలో ఆయన అనుభవించడం జరిగింది. ఆయన రక్తం చివరి బొట్టు వరకు కారిందండి. మరి ఆయన శరీరం మొత్తం ఊడి కింద పడుతున్నా ఆయన ఎంతగానో సహించాడు. ఎందుకంటే కనుక నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమించుచున్నాడు. మన భారం ఆయన మీద, మన పాప భారం ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రులుగా చేస్తాడు అన్నటువంటి వాక్యం చొప్పున మన పాపాలను మనం ఒప్పుకుంటే చాలు, ఆ నరక శిక్ష నుంచి మనం తప్పించబడతాం. లేదంటే ఆ ఘోరమైనటువంటి నరక శిక్షను మనం పొందుకోవాలి. ఆ ఘోరమైన నరక శిక్షే, మనం పొందాల్సిన నరక శిక్షనే యేసుక్రీస్తు మరి ఆ యొక్క మరి
శిలువ మరణంలో ఆయన పొందడం జరిగింది. ఆయన తలములో కిరీటం పెట్టి కొట్టించుకున్నాడు. ఆయన శరీరం మొత్తం గాయపరచబడ్డాడు. ఆయన రక్తం మొత్తం చివరి వరకు కార్చబడ్డాడు. కాళ్ళలో చేతుల్లో శీలలు కొట్టించుకున్నాడు. సిలువ వేయబడ్డాడు. ఎగతాళి చేయబడ్డాడు. అవమానించబడ్డాడు. ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. ఆయన ఎంతగానో విరిగి నలిగాడు యేసుక్రీస్తు. కాబట్టి మనకి ఈ రోజున రక్షణ ఉన్నది. ఆ రక్షణ నిర్లక్ష్యం చేసుకోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అట్టి విధంగా మన జీవించుటకు దేవుడు తన కృపని అనుగ్రహించును గాక. ఆమెన్. అయితే మరి 1 సంవత్సరంలోపు ఈ యొక్క బైబిల్ కంప్లీట్ చేయాలనేటువంటి మా యొక్క సహోదరి ఆశని మరి మీరు గమనించగలరు. మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మీకు ఇష్టమైతే కనుక మరి ఇంకా అనేక మందికి మరి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అమితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.